దైవ భక్తి విషయములలో నిన్ను నీవే సాధకము చేసుకునుము. నిన్ను నీవే సాధకము చేసుకునుము. అందుకనే దేవుడు కోరుకునే భక్తిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నయే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి. రెండు చెప్తున్నాడు. ఫస్ట్ మొదటిది, దేవునికి ఏ భక్తి కావాలంట? పవిత్రమైన భక్తి కావాలి. రెండవది నిష్కలంకమైన భక్తి. ఏంటనగా ఆ కింద వచనంలో చెప్పాడు, దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. తర్వాత అంటున్నాడు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటే. ప్రజలు ఎలా ఉన్నారంటే, ఈ లోకంలో ఉన్నదంతా కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదము కావాలి. ఈ లోకంలో అంతా కావాలి, దేవుడిచ్చేది కావాలి. అందుకనే దేవుడు అంటాడు, కొన్ని రకాల ప్రార్థనలను నేను అంగీకరించను. మనుషుడు అంటాడు, ఎలా చేసినా దేవుడు అంగీకరించేస్తాడు, ఏమి చేసినా అంగీకరించేస్తాడు, ఎలా ఆరాధించినా దేవుడు అంగీకరించేస్తాడు అని మనుషుడు అంటాడు. దేవుడు అంటాడు, నేను అంగీకరించను. ఎక్కడ అంటున్నాడు అంగీకరించనని? మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో కనపరచుదురు గాని వారి హృదయమునకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతుల దైవోపదేశమును బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. ఏం చేస్తున్నారంట? ప్రజలు తమ పెదవులతో దేవుని కనపరుస్తున్నారంట, కానీ వారి హృదయము దేవునికి చాలా దూరంగా ఉంది. నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు మీరు. అందుకని అంటాడు ప్రకటన గ్రంథంలో, నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. ప్రజలు నులివెచ్చని స్థితిలో ఉండి అటు ఇటుగా ఉండి అంటారంట, మేము జీవము గల దేవునికి ప్రార్థన చేస్తున్నాం, ఆయన మా ప్రతి సమస్యను తీరుస్తాడు, ప్రతి అక్కరను తీరుస్తాడు అని చెప్తారు. కానీ నిజమైన కష్టం రాగానే వారే వెనక్కి జరుపుతారు. అందుకని యేసు ప్రభువు ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఏంటయ్యా అంటే, ఒక రైతు విత్తనాలు విత్తుచుండగా కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి అని చెప్పుకొచ్చాడు. మనుషుల యొక్క స్థితులను బట్టి ఆయన ఉపమానం చెప్తూ ఉన్నాడు. రాతి నేలను పడిన విత్తనము కొంచెం ఎండరాగానే అందులో బలము లేక ఎమ్మటే ఎదగను కూడా ఎదగలేదు, అక్కడే కూలిపోయింది. ఎందుకయ్యా ఆ రాలిపోయింది? చిన్న వయసులోనే, చిన్న స్థితిలోనే. అంటే భక్తి ఎక్కడ ఎలా చేయాలో వాటికి అర్థం కాలేదు, వారికి అర్థము కాలేదు. కానీ ఎక్కడున్నారు? దేని ద్వారా చల్లబడ్డారు? రైతు ద్వారాగానే చల్లబడ్డారు వారు కూడా. ఆ విత్తనం కూడా ఎక్కడ వచ్చింది? చక్కగా ఫలించిన విత్తనాల ప్రక్కనే నివసించింది. కానీ ఒక విత్తనమేమో మహా అభివృద్ధి చెందింది, ఒక విత్తనమేమో ఎదగలేక నాశనం అయిపోయి కుళ్ళిపోయింది.
కారణం ఏంటయ్యా అంటే భక్తి ఏ విధంగా చేయాలో తెలియక. అందుకని అంటున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయమునకు దూరంగా. పైకేమో యేసు ప్రభువారు లేకపోతే మేము లేము, మాకంతా ఆయనే అంటారు. కానీ లోపల అంతా విగ్రహాలు, అంతా లోకాశ. ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు తెలిసిన వ్యక్తి, ఈ వారంలో జరిగిన సందర్భం. ఆ వ్యక్తి యాక్సిడెంట్ అయింది, కాలు సరిగా లేదు. దాదాపు సంవత్సరంన్నర నుంచి బెడ్ మీద ఉన్నాడు. ఈ మధ్య లేచి నడుస్తున్నాడు. ఈ మధ్య లేచి వాళ్ళ అన్యులే ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో దాని తర్వాత పాస్టర్ గారు వెళ్ళారు. ఊళ్ళో ఎవరు క్రైస్తవులు లేరు, ఒక్కళ్ళే ఉన్నారు. క్రైస్తవులను కూడా అనుకోవాలి. వెళ్తే పాస్టర్ గారు వాళ్ళని ఆదరించిన దాన్ని బట్టి వారి బంధువులందరూ విడిచిపెట్టేశారు వారిని. ఎవరు లేరు, కొడుకులున్నా పట్టించుకోవట్లేదు. పాస్టర్ గారి హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ చేస్తున్నాడు. దాదాపు సంవత్సరంన్నర నుంచి అటు ఇటుగా సంవత్సరంన్నర అయింది. అప్పటి నుంచి పాస్టర్ గారు వారికి ఎంతో సేవ చేశాడు. ఈ మధ్య లేచి నడుస్తున్నాడు సపోర్ట్ తో. నడుస్తూ ఉంటే ఆయనకు కళ వచ్చిందంట. ఏం కలయ్యా అంటే ఎవరో చేతబడి చేసి వాళ్ళ ఇంటి మూలన పాతి పెట్టారంట. ఎవరో చేతబడి చేసి పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాడంట. చెప్తే పాస్టర్ గారు అదేం లేదయ్యా, దేవుడు అంతా చూసుకుంటాడు, ఏం కాదులే, ధైర్యంగా ఉన్నాడు. అంటే ఆ వ్యక్తి అంటాడు, ఆ సంవత్సరంన్నర నుంచి మంచం మీద ఉన్న వ్యక్తి అంటాడు, ఆ పాస్టర్ గారు లేరు, నేను వేరే పని మీద వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్తే నాతో అంటాడు, అయ్యా నాకు ఇట్లా కల వచ్చింది, నేను మంత్రగాడి దగ్గర ఆడికి సంవత్సరంన్నర నుంచి అన్నది వ్యర్థమే, సంవత్సరంన్నర నుంచి ఎన్నది అర్థమే, పాస్టర్ గారు పడిన ప్రయాసం అంతా వ్యర్థమే. ఇప్పుడు ఎక్కడికి పోతాడంట? ఏమయ్యా నీకు గుర్తుందా, సంవత్సరంన్నర నుంచి పాస్టర్ గారు అంత కష్టపడి నీ కోసం వచ్చి నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆయన పెట్టుకుని నేను హాస్పిటల్కి తీసుకెళ్తుంటే నువ్వు ఇప్పుడు మంత్రగారి దగ్గరికి పోతావు. వాడు ఏం చేస్తాడు నీకు? పూర్తిగా దేవుని మీద అనుకో, ఆయన సహాయం చేస్తాడు. అయ్యా నేను 2 రోజుల్లో లేచి అసలు క్రీస్తుకే ఉంటాను, దేవునితోనే ఉంటాను. ఎన్ని రోజులు లేచినాడంట? 4 రోజులు కాదు, ఇంకో 10 సంవత్సరాలైనా దేవుని నడిపించినట్టు మాట్లాడితే అదేందా నిజమే, 10 సంవత్సరాలు నడిపించాడు. లేదులేండి నేను బోరింగ్ అనుకున్నా కానీ వద్దనిపిస్తుంది అంటున్నాడు. కొంతమంది ఎలా ఉన్నారంటే ఇట్లాగే ఉన్నారు. ఎంత విన్నా, ఎంత చేసినా, ఎంత ప్రయాసపడ్డా చిన్న సమస్య రాగానే మరలా చిన్న కలకే మారిపోయాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ హృదయములతో నా వాక్యాన్ని పెట్టుకుని ఆరాధించట్లేదు, మీ మనస్ఫూర్తిగా ఆరాధించట్లేదు, ఏదో పైన భక్తి చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే హృదయాంతరంగంలోనికి వెళ్ళిందో, హెలెన్ కెల్లర్ ఎలాగైతే 14 సంవత్సరాల వయసులోనే దేవుని గురించి ఆలోచించడం మొదలుపెట్టిందో, ఆయన శక్తిని గురించి ఆలోచించడం మొదలుపెట్టిందో, ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో దేవుని పట్ల వారు ఆలోచించడము మొదలు పెడతారు. సంపూర్ణ భక్తిలోని వారు వెళ్ళడానికి ఇష్టపడతారు. అందుకనే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 10, 11, 12 వచనాలు చదువుతుంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా,
దహన బలులను పొట్టేలును బాగా మేసిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చిచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు అని సొదొమ గొమొర్రా ప్రజలను దేవుడు అడుగుతూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, అయ్యా మేము నీతిమంతులము, మాలో పాపమేమీ లేదు. ఒకవేళ మేము పాపం చేస్తుంటే నీకోసం బలిస్తున్నాం. అది నీకోసం, మా కోసం కాదు. ఎవరి కోసం? మీకోసం. యేసుప్రభు అంటారు శిక్షకు ముందు, నా కోసం ఏడవకండి కానీ మీకోసము, మీ పిల్లల కోసమే మీరు ప్రలాపించండి. ఈ సొదొమ గొమొర్రా ప్రజలు ఏమంటున్నారంటే, చేసేదంతా పాపమే కానీ బలి చేస్తే పాపం పోయింది. ఎవరి కోసం బలియాలి? దేవుని కోసం, మా కోసం కాదు. అందుకని అంటున్నాడు, వాటి వల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు అని అంటున్నాడు. అసలు నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు? సొదొమ గొమొర్రా ప్రజలారా, పాపిష్టి జనాంగమా, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మీరు పాపములో ఉండగా మిమ్మల్ని రక్షించడానికి నేను పిలిస్తే మీరు పాపమును విడిచిపెట్టి రావలసి ఉండగా పాపమును విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిని కూడా అపవిత్రము చేస్తూ, అపవిత్ర కార్యములు ఇక్కడ కూడా చేస్తూ, మారు మనస్సు లేకుండా, రక్షణ లేకుండా జీవిస్తూ ఏమంటున్నారంటే, దేవుడు మాకేం చేశాడు అంటున్నారు. అందుకనే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకములతో కాల్చివేశాడు. ఎందుకయ్యా వారికి ఆ శిక్ష వచ్చిందంటే, వారు మారు మనస్సు లేని ప్రజలు. ఎన్నిసార్లు హెచ్చరించినా మారినటువంటి జనులు, ఎన్నిసార్లు గద్దించినా విననటువంటి ప్రజలు. పాపం చేస్తున్నారు, వస్తున్నారు, బలిస్తున్నారు, పాపం చేస్తున్నారు, వస్తున్నారు, బలిస్తున్నారు. వీరి పాపమునకు బదులుగా అనేక జంతువులు చచ్చిపోతున్నాయి కానీ వీరిలో ఏమాత్రము చలనం లేదు. వినుటకు వింటున్నారు కానీ చేయడానికి. అందుకనే మీ హృదయం నాకు చాలా దూరముగా ఉంది. ఎక్కడ ప్రజల గురించి చెప్తున్నాడు ఈ మాట? అన్య జనాంగం గురించి చెప్తున్నాడా అంటే కాదు, దేవుని సన్నిధిలో ఉన్న జనాంగం గురించి చెప్తున్నాడు. మీరు వస్తున్నారు, ఉంటున్నారు కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. కాబట్టి మీ భక్తిని నేను అంగీకరించను. అందుకని ఈ పైన మనము 2 రకాల వ్యక్తుల గురించి మనము తెలుసుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ వ్యక్తులు సరి అయిన భక్తి చేయట్లేదు. అందుకని అన్నాడు దేవుడు, మత్తయి సువార్తలో ఏమన్నాడు? పెదవులతో కనపరుచుదురు కానీ హృదయం దూరంగా ఉంది. యెషయా గ్రంథంలో చదువుకున్నాం, అసలు నా సన్నిధికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు అంటున్నాడు. అంటే జనాల గురించి దేవుడు తన హృదయంలో ఉన్న మాటను తెలియపరిచాడు. ఇదొక రకమైన తెగ దేవుని సన్నిధిలో. మరి ఒక తెగ ఉంది దేవుని సన్నిధిలో. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును విజ్ఞాపనను, ప్రార్థనను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఏ భక్తి దేవునికి అనుకూలమైనది? వచ్చి ఉండి
హృదయము దేవునికి దూరంగా పెట్టుకున్న భక్తి దేవునికి అనుకూలమైనదా అంటే కాదు కాదు. ఇక్కడ ఒక రెండవ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలా చేస్తున్నాడంటే సంపూర్ణ భక్తి చేస్తున్నాడంట. ఎటువంటి భక్తి? సంపూర్ణ భక్తి. సంపూర్ణ భక్తి ఎలా చేయాలి అంటే బైబిల్ గ్రంథంలో పౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పౌలు అనే ఒక వ్యక్తి. ఆయన గడిచిన కాలంలో పాత జీవిత కాలంలో సౌలుగా పిలువబడి దేవుని సంఘాన్ని హింసించిన వాడు, దేవుని సంఘపు బిడ్డలను కొట్టి తిట్టి చెరసాలలో వేచి చిత్రహింసలు చేసిన వాడు. అసలు సౌలు ఈ ఊర్లోకి వస్తున్నాడంటే ప్రతి క్రైస్తవుడు కడగడాడు. అంతటి క్రూరుడు సౌలు. దేవుడు కనిపించాడు, పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత అతనికి జరిగిన సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం సంపూర్ణ భక్తిని గురించి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 22వ వచనం నుండి. అప్పుడు జన సమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. ఒకప్పుడు ఈ పౌలు విశ్వాసుల్ని బాగా కొట్టేవాడు, హింసించేవాడు. ఇప్పుడు ఏమయ్యాడు చూడండి. ఇప్పుడు ఏమయ్యాడు? ఒక అధికారి అంటాడు, ఇదిగో ఈ పౌలుని శీలను పట్టుకొని బాగా కొట్టండి అంటాడు. బాగా కొట్టండి. అక్కడ కొడుతూ ఉన్నారు, చాలా దెబ్బలు కొట్టారండి. చాలా చెరసాలలో ఉన్నవారు చాలా దెబ్బలు కొట్టిన తర్వాత శరీరం అంతా వాసిపోయిన తర్వాత అప్పుడు ఆ పౌలు శీలను జైలు అధికారికి అప్పగిస్తారు, భద్రంగా కాపాడమని. జైలు అధికారి మీరు పారిపోకుండా కాళ్ళకి పెద్ద పెద్ద కర్ర దొంగలు కట్టేసి భద్రం చేస్తాడు. వీరు మధ్యరాత్రి వేళ ఏం చేశారు? వీరు బాధలతో అమ్మో అయ్యో ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నాం, దేవుడు ఉంటే మమ్మల్ని చూసేవాడు కాదా, ఈ సమస్యల నుంచి విడిపించేవాడు కదా, ఈ కష్టాల నుంచి విడిపించేవాడు కదా అని మొత్తుకుంటున్నారు. అంతేనా? ఏం చేస్తున్నారంట? 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి. ఎప్పుడు చేస్తున్నారు ఈ పని? శరీరమంతా దెబ్బలే, శరీరమంతా రక్తమే, రక్తశక్తమైన శరీరముతో జైల్లో ఉండి కాళ్ళు కలపడానికి వీలు లేని స్థితిలో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నప్పుడు మిగిలిన వారు, మిగతా ఖైదీలంతా, ఖైదీలెవరు? క్రైస్తవుల. ఖైదీలెవరు? అన్యులు. అన్యులు ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఏం చేస్తున్నారు? వింటున్నారు. కానీ మన చర్చిలో ఒక 10 నిమిషాలు ఎక్కువైందంటే కరెక్ట్ టైం కాగానే బైబిల్ మూసిపోతాయి. అవునా కదా? కరెక్ట్ టయానికి ఒక అరగంట ఎక్కువైందంటే ఇంకెప్పుడు వదిలిపెడతాడా అన్నట్టు. ఎవరికి? క్రైస్తవులకి. కానీ ఇక్కడ పౌలు శీల ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉంటే ఖైదీలంతా
అన్యులందరూ వింటూ ఉన్నారు. ఎలా పాడుతున్నారు ఈ పౌలు శీలలు, ఎలా పాడుతున్నారు, ఎలా ప్రార్థన చేస్తున్నారు? నోట్లో కొనుక్కుంటున్నారా? కొంతమంది ప్రార్థన చేస్తే ఆ వారి నోట్లోంచి వచ్చే మాట వారి చెవుల దాకా కూడా వెళ్ళదు. కొంతమంది పాట పాడితే నోట్లో నుంచి వచ్చే మాట పక్కనోడికి వినపడదు. పాట పాడితే వినపడిద్దా? వినపడదు. ఏమంటారంటే మేము భక్తి చేస్తున్నాం. ఇక్కడ పౌలు శీలలు ఏం చేస్తారంటే వారికి ఉన్న శక్తి కొలది. ఎంతో శక్తి ఉందయ్యా అంటే వారికి మనము నార్మల్ గానే గట్టిగా మాట్లాడలేము, నార్మల్ గానే గట్టిగా మాట్లాడలేము. అదే ఒక వారం రోజులు జ్వరం వచ్చింది అనుకోండి, ఏం చేస్తున్నావు, ఇంకా వాయిస్ అసలు రాదు, అవునా? కానీ మీరు 6 రోజులు జ్వరం కంటే ఎక్కువ ఆ దెబ్బలు తిని రక్తం కారుతూ ఉంటే ఆ నొప్పులతో ఎంత గట్టిగా ఆరాధిస్తున్నారంటే ఆ జైలు మొత్తం కూడా వినపడిందంట. ఆ జైలు మొత్తం కూడా వినపడింది. ఉన్న వారందరూ వింటూ ఉన్నారు. ఓ ఎంతసేపు చేస్తావయ్యా పౌలు ప్రార్థన? ఓ పౌలు నువ్వు పాట పాడింది చాలే, కూసోయింగా, ఎక్కువైపోయింది, మేము పడుకోవాలి. మధ్యరాత్రి వరకు ఎవడైనా పాటలు పాడతాడా? నువ్వే పెద్ద భక్తిపరుడు అనుకుంటున్నావా పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి అని అంటున్నారా? ఏమంటున్నారు? శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నారు. అందుకని అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఒకసారి ఆ సందర్భం చదువు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకాలు, ఎవరి బంధకాలు? పౌలు శీలల బంధకాలు ఉన్నాయా? అందరి బంధకాలు. ఆ జైలులో ఎంతమంది అయితే ఆ శక్తిగా విన్నారో వారందరి బంధకాలు కూడా దేని వల్ల ఊడిపోయాయి బంధకాలు? ఎందుకు వారి డోర్లు తెరవబడ్డాయి? ప్రార్థన చేసింది ఎవరు? పౌలు శీల. పౌలు శీల ప్రార్థన చేస్తే వీరిని దేవుడు ఇప్పించాల్సింది. కానీ అందరి బంధకాలు కూడా వారు దేవుని సేవకుని మాట వినడానికి ఇష్టపడ్డారు, దేవుని సేవకుని పాట వినడానికి ఇష్టపడ్డారు. విన్నారు జాగ్రత్తగా, ఏమి వింటున్నారన్నారు, అది దేనికోసం వారు విన్నారు. అందుకని అందరి బంధకాలు, ఎవరైతే వారి మాట విన్నారో వారందరి బంధకాలు విడిచబడ్డాయి. అక్కడ విన్నవారు ఖైదీలు అయితే, అనారోగ్యంతో ఉన్నవారు, తప్పులతో ఉన్నవారైతే అక్కడ వినేవారు కూడా ఎవరు తెలుసా? ఎవరు? జైలు అధికారులు. జైలు అధికారులు. వారి కాపలాగాడు అక్కడే ఉన్నారు. కానీ నశించిన వారిని నశించిన వారికి కానీ జీవించిన వారికి దేవుని శక్తి అయి ఉంది. దేవుని శక్తి అయి ఉంది. అక్కడ అనేక మంది మారు మనసు పొందారు. ఈ లోపల వచ్చి చూసి ఖైదీలను మారిపోయారేమో, రాజు రేపు మరణ శిక్ష విధిస్తాడు, సరిగ్గా కాపలాగాలి కానీ రాజు శిక్ష విధించకుంటే నేనే ప్రాణం తీసుకుంటాను సిద్ధమైపోతాడు చనిపోవడానికి. కత్తి తన మెడ మీద పెట్టుకోగానే ఫోన్ చేస్తుంటాడు, అయ్యా నీవు ఏకాంతం చేసుకుంటూ నీవు ఎవరు అని అనగానే ఆ జైలు అధికారి పౌలు శీలను వెంటబెట్టి దేవుని మాటలు ఇంటికి తీసుకెళ్లి ఆ రాత్రి బాప్తిస్మం తీసుకుని మారు మనసు పొందాడు. చూడండి, మనము ప్రార్థన చేయగా, పాటలు పాడగా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఇలా పడాలి. మనలో ఉన్న శక్తి కొలది, మనలో ఉన్న శక్తి కొలది ఎంతవరకు అనిపించిందో అంతవరకు పాడాలి. ఎక్కువసేపు మాట్లాడితే మొత్తం ఈ సౌండ్ సిస్టమ్ గట్టిగా ఈ సౌండ్ సిస్టమ్ ఎంతవరకు వినిపిస్తుందో అంతవరకు మనుషుల హృదయాల్లో మార్పు కలుగుతూనే ఉంటుంది. బయటపడుతుంది. వాళ్ళకి అనిపించబడుతూ ప్రార్థన చేయగా వారికి తెలుసు దేవుడు బతకాలని చూపించాడని, కానీ మార్పు చెప్తున్నాడు, మార్పు చెప్తాడు. అందుకని మనం పాట పాడడం ప్రార్థన చేసినది ఎలా ఉండాలంటే మన శక్తి లోపల లేకుండా, మన శక్తి వంచన లేకుండా మనం ఎంత బిగ్గరగా అయితే వెళ్తామో, ఎంత బిగ్గరగా ఎన్ని కుటుంబాలకి మనం చేయగలుగుతామో అది మనం చేయగలిగాము. అలా చేయని వారికి చేసే ఓపికని చేయగల సామర్థ్యం ఉంది, కానీ వినిపించగలిగే సామర్థ్యం ఉంది, అనేక దూరాలు వెళ్ళగలరు, వెళ్ళే సామర్థ్యం ఉంది, కానీ చేయగలరు. పౌలు శీలలు అయితే అంత ప్రార్థన బిగ్గరగా చేస్తున్నారు, పాటలు బిగ్గరగా పాడుతున్నారు, చేసాలంతా మారు
ఈ చెరసాలనే కాదు, మీరు చేసిన పాటల ప్రార్థన పరలోకంలో కూడా వినబడింది. ఇక్కడ చేసిన ప్రార్థన, చెరసాలలో చేసిన ప్రార్థన పాటలు పరలోకంలో వినబడి పరలోకంలో దేవుని దిగి వచ్చారు. భూమి అందుకని సంపూర్ణ భక్తి వాడు ఏం చేస్తాడంటే తన శక్తిలో ఉన్న దేవుని ఆరాధనకి ఇష్టపడతాడు. సంపూర్ణ భక్తి లేని వాడు ఏం చేస్తాడంటే వస్తున్నాం. అందుకని మీ హృదయం చాలా దూరంగా మనం చూసాం. మొదటి ఏంటంటే వస్తున్నారు కదా, చాలా దూరంగా. రెండవది ఏంటంటే వచ్చి దేవుని హత్తుకొని ఉండేవారు. దేవుని హత్తుకొని ఉండేవారు. వారి కష్టాలు దేవుని ఆరాధించడం మర్చిపోరు. వారు మర్చిపోయినప్పుడు దేవుడు వారిని చెరసాల పునాదులు, చెరసాల గోడలు తీసుకురాగల సమర్థ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలిసిన విషయం, ఎరుకో చాలా 400 పడగ దానిపైన కుటుంబం నివాసం చేయగలిగిన నాకు తెలిసిన మన చీకటి గోడ ఎత్తైన లెక్కలేదు. అటువంటి గోడలు కూల్చాలంటే కుక్క తీసుకొచ్చి ఆ పట్టణంలో కూల్చాలంటే మొత్తం కూల్చి నెల రోజులు. కానీ ప్రతిరోజు కూడా పాటలు పాడుకుంటూ వాక్యం వాయించుకుంటూ దాని చుట్టూ తిరిగి 7 రోజులు దేవుడు 7 రోజులు దేవుడు దేని వల్ల సాధ్యమైందంటే వారి శక్తి లోపం లేకుండా, శక్తి వచ్చిన లేకుండా ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, గోజాడుతున్నారు, దేవుని ఏమన్నాడు శ్రద్ధగా వింటున్నారు. మనం సంపూర్ణ భక్తితో చేసినప్పుడు అది ఎటువంటి కష్టమైన నిలవదు. నువ్వు చెయ్యి, నువ్వు ప్రారంభించిన సంకోచించిన ప్రారంభించు, ముగించబడి దేవుడు మనం మన శక్తి మన శక్తి సరిపోదు కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మనం చేయలేకపోతున్నాం. అందుకని ఈ పైన పైకి భక్తి గలవారు దాని శక్తిని ఆశ్రయించని వారిని ఇట్టి వారికి విముక్తుడై చాలండి. ఎలా ఉన్నారు? ఎలాంటి వారు? సంఘంలో పైకి భక్తి పనులు ఉండి దాని శక్తిని ఆశ్రయించి ఉన్నారు. భక్తి పనులు వారికి దూరంగా ఉండాలి. ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. వారికి ఎవరికి దగ్గరగా ఉన్నాయంటే లోకంలో ఉన్న అన్నిటికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, కానీ కొంచెం క్రైస్తవుని అని చెప్పుకొని దేవుని శక్తిని ఆశ్రయింపడానికి దగ్గరగా ఉండి లోకస్తుడైన పర్వాలేదు, కొంచెం ఆలోచిస్తాడు. కానీ లోకంలో ఆలోచించనే ఆలోచించాడు. అందుకని అంటున్నాడు పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారి అటు వారికి విముక్తుడై పాపపరితులై. వీరు ఎలా ఉన్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని శక్తిని ఆశ్రయించిన వారు ఎలా ఉన్నారంటే పాపపరితులై నానా విధములైన భాషలను నింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుని ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారు? సేవకుడు ప్రతి వారం చెప్తున్నాడు, నేర్పిస్తూనే ఉన్నాడు, వాక్యాన్ని హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, ప్రతి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇవన్నీ నేర్చుకోవచ్చు ఉన్నాడు. సత్య విషయమైన ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్ళలో తెచ్చి వారిని చెరపట్టుకుపోవారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎవరైతే ఈ శక్తిని, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించారో వారు ఏం చేస్తారంటే ఎవడైతే మనకి తగ్గట్టుగా ఉంటాడో, మనలో కలిసిపోతాడు అనుకుంటాడు, వాడి దగ్గర పోయి పాస్టర్ గారు చెప్పే చెప్తూ ఉంటాడు, మన పని మనం చేసుకోవాలి, ఆయన చెప్పే చెప్తే మనం చేసేది చేసుకోవాలి. తప్పలేదు. ఈ పాస్టర్ గారు 100 మంది పాస్టర్ గారు ప్రసంగాలండి, 100 మంది నాకు 100 మంది తెలుసు, 1000 మంది లక్ష మంది తెలుసు, ఏ చెప్పలేదు అని దేవుని శక్తిని ఆశ్రయించిన సన్నాసి ఇంకొకటి పాడడానికి వాడు ఎవరో అంటే వాడి హృదయంలో తీసుకెళ్ళి ఇప్పుడు రెండో దోస్తీ అక్కడ రెండో దోస్తీ చదువు. మోషేని ఎదిరించినట్టు వీరులు చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించు. ఈ రెండో దోస్తీ అబ్బో అసలు మోషే ఎవరైనా దేవుని శక్తిని ఆశ్రయింపబడు కుడుకుని పక్కన కలిసి సత్యాన్ని ముందు నిలబడతారంట. అందుకంటే మీరు పూర్ణ భక్తి చేయాలి. పూర్ణ భక్తులు ఏమున్నాయి అంటే లోపాలు అందరూ నేర్చుకోవాలి. పూర్ణ భక్తి చేయాలి, నేర్చుకోవాలి. దేవుడు కూడా దాన్ని ఆనందిస్తున్నాడు, చూస్తున్నాడు. ఎవరు నిలిచిందా? కానీ సత్యాన్ని ఆనందిస్తూ లోకంలో గొప్ప వారికి ఆశపడుతున్నారు. అందుకని సంతోషి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన.
సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధమైనది. సంతృష్టిగా చేసే భక్తిని సంతృప్తిగా చేయాలి. కొలతలతోనూ భక్తిని మనం చేయకూడదు. భక్తిని చేయకూడదు. చాలా మంది ఎలా చేస్తారు భక్తి గురించి ఉదాహరణ చెప్తాను. మనం ఎక్కడైనా వారం రోజులు ఊరిలో అనుకుంటాం. వారం రోజులు ఊరిలో అనుకుంటాం. వారం రోజులు ఊరిలోకి ఏం సమస్య బట్టలు పెట్టుకుంటే వారానికి సరిపడా బట్టలు పెట్టుకుంటా ఒక జబ్బు వేసుకొని ఊరిలో పోతే వారానికి సరిపడా అవునా? దైవభక్తి విషయంలో ఏమంటున్నారు? మీరు సంతృష్టి అంటే మీకున్నట్లో పూర్తిగా సంతృప్తిగా దేవుని చేయాలి. ఏదో ఒక వారం రోజులు అక్కడ బంగారు పర్వాలేదు. వెళ్ళిన పంట అలా కప్పు కొట్టే బట్టి కూడా సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధమైన దేవుని పరిచయం కాబట్టి మనం నేర్చుకోవాల్సింది దేవుని భక్తిని మనం ఆశ్రయించాలి. ఎన్నో వ్యతిరేకంగా ఉండకూడదు. దేవుని భక్తిని మనం ఆశ్రయించాలి. దేవుడు ఏం చేస్తాడంటే మీకు సమీపంగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలు గురించి మాట ఏంటంటే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి కనాను రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల్లో వారి చెప్పులు అరిగిపోయింది. వారి బట్టలు మాసిపోయాయి. 40 సంవత్సరాలు చెప్పులు అరిగిపోయిన బట్టలు మాసిపోతుంటాయి. దేవుడు అనుమతించాడు. 40 సంవత్సరాలు ఒక్కలు ఎదురుగా దాదాపు 20 లక్షల అంత ఉంది దేవుడు ఈనాడు మనల్ని నడిపించిన సమర్థుడు. కానీ అనిపించేది మీరు పూర్ణంగా సంపూర్ణ సంతృష్టి సహితమైన భక్తి మీరు చేయండి. దేవుడు నేర్చుకున్నాం అందరూ ఫలించుగాక. ఆమేన్. నీవే నాకు భయంగా, నీవే నాకు అతిశయస్వరంగా, నా తల ఎత్తుబడిగా ఉన్నావు. ఎలుగెత్తిన యెహోవా ఆయన తన పరిశుద్ధ పర్వతమును నాకు చూపించాడు. ఇక్కడ తెలియచేయడం ఏంటంటే 4వ వచనం దగ్గర ఎలుగెత్తిన యెహోవా తన పరిశుద్ధ పర్వతం మీద నాకు అనడం. 3వ వచనం దగ్గర ఏంటంటే నీవే నాకు భయంగా, నాకు ఆధారంగా అన్ని విధాలుగా నాకు తోడై ఉన్నావు అని చెప్పాడు. అంటే మొదటి ఏం చేస్తాడు? మనం సమస్యలు మొదలుపెట్టే విధానం చూస్తే మనం సరిగా ఆనందంగా ఉండకూడదు. ఎన్నో సమస్యలు అక్కడ సమస్యలు ఆనందించేవాడు. అందుకే మొదలుపెట్టగా
పరిశుద్ధ పర్వతం నుంచి ఉత్తరాన్ని ఇచ్చేటువంటి వాడు, సమాధానాన్ని పంపించేటువంటి వాడు. పంపించాలంటే మనం దేవుని ఆలయమై ఉన్నాం అనే సత్యం తెలుసుకోవాలట. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం దగ్గర మనం చదివితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, మనము దేవుని ఆలయమై ఉన్నామని మీకు తెలియదా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటున్నాడండి. దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనం ఎలుగెత్తి మరపెట్టి ప్రతిఫలం పొందగలుగుతాం. ఇలా చెప్తే కొద్దిమందికి కొంచెం బాధ. శుక్రవారం వస్తారు కొద్దిమంది, గట్టిగా నోట్లో మాట ఎదటోళ్ళకి వినపడేలా చేయరు. నోట్లో చేసుకుంటే ఎదటోళ్ళకి ఎలా వినపడుతుంది? పక్కనున్నట్టు వాళ్ళకన్నా వినపడాలి కదా ప్రార్థన. ఎలుగెత్తి మరపెట్టేటట్టు వారుగా ఉంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తాడట. అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా అంటున్నాడండి. అలా తెలిస్తే ఆయన రాజ్యంలో మన ప్రార్థన వినపడుతుంది, ఆయన దగ్గర భద్రపరచబడుతుంది, ఆయన రాజ్యానికి వారసుగా ఉంటాం. పరలోక రాజ్యం వరకు బైబిల్లో చాలా చక్కగా రాయబడిందండి. అదే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం చివర 20-21 వచనం, ఆ చివరి వచనాలు మనం చదివితే, దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితోనే ఉన్నది అని చెప్పాడండి. ఎలా ఉందంటే, దేవుని రాజ్యం మాటలతో లేదు, శక్తితోనే ఉంది. ఆ రాజ్యం ఎలా ఉందని చెప్తున్నాడంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం దగ్గర మనం చదివితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం చదువుతాం చూడండి. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించి అది ఎన్నటికీ నాశనము కలగదు అని చెప్తున్నాడు. దానిని పొందిన వారికి మరి ఎవరికి చెందదు అని చెప్తున్నాడండి. ఆ రాజ్యాన్ని ఎవరు పొందుకోవాలనుకుంటారు? అది శక్తితో కూడిన రాజ్యం, దాన్ని ఎవ్వరు కదిలించలేరండి. లోకంలో మనుషులు చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇందా మనం చదువుకున్నాం, రహస్యంగా చొరబడి రకరకాల వాక్యాలు జీవిస్తూ వాళ్ళకు అర్థమైనట్లుగా వాళ్ళు బోధిస్తుంటారు. కానీ దేవుని రాజ్యానికి చేరాలంటే మీ విశ్వాసమే మిమ్మల్ని దేవుని రాజ్యానికి ఏర్తుంది. అందుకే నేను చాలా సందర్భాలు అంటాను కదా, వాక్యాన్ని నమ్మండి, ప్రభువుని నమ్మండి, మనుషులను ఎవరైనా నమ్మద్దు, నాతో సహా అంటుంటాను. ఎందుకని? వాక్యం మీకు అర్థమైనట్లుగా దాన్ని మీరే అవలంబించుకొని, మరి ఎందుకు మేము ఇక్కడ చెప్తానికి నిలబడాలి? మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తుంటే దేవుని రాజ్యం వెళ్ళిపోతారా? అది ఎవరికి ఏర్పాటు చేయబడ్డదో వాళ్ళే దాన్ని అనుభవించుకునేవారుగా ఉంటారు. అక్కడికి చేరాలంటే జాగ్రత్తగా వాక్యం వినాలి, మొరపెట్టాలి, దాని ప్రతిఫలం పొందాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడుగు ప్రతివారు పొందుతారన్నాడు. ఈ లోకంలో చెడగొట్టే శత్రువులు చాలా మంది ఉంటారు. బాగు చేసేవాళ్ళు ఒక్కడు ఉంటారు. బాగు చేసేవాడు దేవుడే. అందుకే కీర్తన గ్రంథంలో ఎంత మనం చదివాం, 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదివితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, అనేక మంది శత్రువులు ఉన్నారట దావీదు గారికి. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని. చూడండి, అమ్మారు కానీ వాడికి రక్షణ ఏమీ దొరకదంటే మన అవిశ్వాసమును బట్టి మనకు దొరకకపోవచ్చు. విశ్వాసంగా ఉంటే తప్పనిసరిగా రక్షింపబడతాం. దేవుడు అద్భుతం చేసి చూపిస్తాడు.
మనం చదివాం కదా 4వ వచనం దగ్గర, ఎలుగెత్తి మొరపెట్టగా ఆయన పరిశుద్ధ పర్వతం మీద నుండి ఆయన మనకు ఉత్తరాన్ని ఇచ్చేటువంటి వాడు, సమాధానాన్ని పంపించి సహాయం చేసేటువంటి వాడు. వెంటనే జరగచ్చు, కొంచెం టైం పట్టవచ్చు, తొందరపడుతుంటారు ప్రతి మనుషుడు కూడా, తొందరగా జరగలేదు అని. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. మొదటగా అది నేర్చుకోండి. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనే ప్రభు ఆలకిస్తాడు, మేము చెయ్యక్కర్లే. విశ్వాసయుతమైన ప్రార్థన రోగులు స్వస్థపరచునంటే విశ్వాసం మన దగ్గర ఉందనుకోండి, మీరు చేయండి, మీ ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు. అడగండి, అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. అడుగు ప్రతివారు పొందుతారన్నాడు. చిన్నపిల్లలు అడిగినా చేస్తాడు, పెద్దవాళ్ళు అడిగినా చేస్తాడు. అందరికీ ఉపకారం. పన్నులు లేని వాళ్ళు ఎవరు, పనులు అందరికీ ఉంటాయి. దేవుని మాట విని దాన్ని అవలంబించేవారు ధన్యులు. అందుకే ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నాడు, నాకు అనేక మంది విరోధులు ఉన్నారు, వాళ్ళందరి చేతిలోంచి తప్పించాలంటే దేవుడే తప్ప ఏ మనుషుడు తప్పించలేడని దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన నాకు కీడమిగా ఉంటాడు, ఆయనే అన్ని విధాలుగా చక్కగా నాకు తగలకుండా ఆయనే తన చెయ్యి అడ్డం పెడతాడు, నమ్మకంగా జీవిస్తే అని దావీదు గారు తెలుసుకున్నాడు. ఆ మాటలను బట్టి అక్కడ 5వ వచనం దగ్గర చెప్పబడ్డ మాట ఏంటంటే, ఇందా చదివే 3, 4 వచనాల దగ్గర, యెహోవా నాకు ఆధారము, చక్కగా ఆయన నాకు ఆధారమై ఉంటే నేను చక్కగా పడుకుని నిద్రపోయి మేలుకునేటువంటి వాడిగా ఉండగలుగుతాను అని చెప్తున్నాడు ఆయన. ఆయనే మనందరికీ ఆధారం. ఆయన ఆధారమై ఉన్నప్పుడు తండ్రి అని మనసులో తలుచుకుని పడుకున్నా, అది మీ సొంత అభిప్రాయం, మీ సొంత ప్రార్థన. ఆయన ఆలకిస్తాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. 10 మందిలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయండి అంటే గట్టిగానే చేయాలి. అలా గట్టిగా అంటే మీకు వచ్చినట్లుగా మీరు చేయాలి, ఎవరికి వచ్చినట్లు వాళ్ళు చేస్తుంటారు. కానీ పలికే విధములో కూడా దేవుడు ఆలకిస్తాడా ఆలకించడా అనేది అందరు ప్రార్థన ఆలకిస్తాడు ఆయన, అందరు పాటలు ఆలకిస్తాడు. అడిగే విధములో మనమే ఆయన్ని అడిగితే నేర్పిస్తాడు కూడా. సందర్భాన్ని బట్టి నాకు ఏమి తెలియని నాకు నేర్పించినవాడు మీకు నేర్పిస్తాడు. అందరికీ ఉపకారి, అందరినీ ప్రేమిస్తున్న దేవుడు, అందరినీ ఆదరిస్తున్నవాడు. ఆయనే మనకి ఆధారమై ఉంటే మనం పడుకున్నప్పుడు చక్కగా నిద్రపడతాది. మనం లేచి మన పని మనం చేసుకోగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కొన్ని బలహీనతలు వస్తాయి, ఆయనే తప్పిస్తాడు. ఏ విధంగా తప్పిస్తాడు అనేది అడగటం మనం నేర్చుకోవాలి. నేర్చుకుని ప్రార్థించగా ఒక పూట ఉపవాసుడు ప్రార్థన చేస్తే అనేక సమస్యలు ఆయన తీసి పక్కన పెట్టగలుగుతాడు. అది నేర్చుకోండి, ప్రభువు దగ్గర అడగండి, తప్పనిసరిగా అనేక మేలులు మనం చూడగలుగుతాం. అందుకని చెప్పిన మాట ఏంటంటే 4వ వచనం దగ్గర, అదే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చిన అని చెప్తున్నాడు. నిజమే, అందరి ప్రార్థనలకి సహాయం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. సర్వశక్తిమంతుడా, కరుణామయుడా యేసు ప్రభువా, ఈ సమయంలో కొద్ది మాటలు నాయన మీరు మాతో మాట్లాడారు. భక్తిని గ్రహిస్తే ఆ భక్తిలో శక్తి ఉందని వాళ్ళకి అర్థమైనప్పుడు నాయన మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రార్థించేవారుగా ఉండగలుగుతారు, మిమ్మల్ని మహిమపరిచేవారుగా ఉండగలుగుతారు. నాయన మీకు తెలియనిదంటే సమస్తం మీకు తెలుసు, అందరినీ చూస్తున్నవాడు, ప్రతిఫలం ఎందుకు పొందలేకపోతున్నాం అనేది నాయన మీ బిడ్డలకి మీరే అనేక విధాలుగా తెలియజేసేవాడు నీవు అన్నావు. ఇంతవరకు మీ లేఖనం ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకే మహిమ కలిగినట్లు ప్రభు మీ బిడ్డని మీరు నడిపించండి. మాతో మీరు మాట్లాడున్నారు, మీకే వందనాలు. గ్రహించే మనసును దయచేయండి, అర్థం చేసుకునేవారిగా నడిపించమని, ప్రతి ఒక్క అవసరంతో మీరు తీర్చి గొప్ప మేలులు చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, అందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా కానుక పాడదాం.